అందరికీ నమస్కారం. నేను మీ ఆడనారాజు. ఈరోజు మంచితనం చేతకానితనం కాదు, ఒక వ్యక్తి యొక్క మంచితనం చేతకానితనంగా కొంతమంది భావిస్తారు. అయితే ఇది ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మంచితనం చేతకానితనం కాదు. అసలు మంచితనాన్ని కొంతమంది చేతకానితనంగా భావిస్తారు. అది ఎందుకు భావిస్తారు, ఎలాంటి వ్యక్తులు భావిస్తారు, అది భావించడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మీకు విశ్లేషణ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మంచి వ్యక్తులు ఎక్కువగా మీకు ఆల్రెడీ నేను తమ్ముళ్ళలో చూపించడం జరిగింది. ఒక ఏనుగు ఇంకొక యానిమల్కి గొడుగు పడుతుండే వర్షం వస్తుంటే, అంటే తను తడిసిపోతూ కూడా ఇతర వ్యక్తులకు సాయం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆపదల్లో కావచ్చు, లేకపోతే కష్టాల్లో కావచ్చు, లేకపోతే ఇబ్బందుల్లో కావచ్చు, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందుల్ని, ఆ ఆపదల్ని తనదే అనుకొని ఫీల్ అయ్యి కొంతమంది అవతల వ్యక్తులు సాయం చేస్తారు. అలాంటి సాయాన్ని మర్చిపోయి, అలాంటి కృతజ్ఞత భావాన్ని కోల్పోయి, వాటిలన్నింటినీ విడిచిపెట్టి ఎవరైతే మంచితనంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీదే వీళ్ళు శత్రుత్వంగా వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి యొక్క మంచితనాన్ని అవతల వ్యక్తులు చేతకానితనంగా ఎందుకు తీసుకుంటారు, ఎలాంటి వ్యక్తులు తీసుకుంటారంటే సమాజం పట్ల అవగాహన లేని వ్యక్తులు, స్వార్థపరులు, మూర్ఖులు, ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, ఒక వ్యక్తి యొక్క మంచితనం వీళ్ళు అర్థం చేసుకోకుండా మనం ఏమన్నా సరే మనకి నడుస్తుంది కాబట్టి, అవతల వ్యక్తులు ఏమి అనలేకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్నదే గెలుస్తుందేమో, మనం అనుకున్నదే జరుగుతుందేమో అన్న భ్రమలోనూ భావనలో ఉంటారు. వీళ్ళకి సమాజం పట్ల లేకపోతే జీవితం పట్ల సరైన అవగాహన లేని వ్యక్తులు ఈ రకంగా మంచితనంగా ఉండే వ్యక్తుల యొక్క గొప్పతనం, ఆ లక్షణాలు అనేవి వీళ్ళకి అర్థం కావు. వీళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతాయి అంటే జీవితంలో ఒక స్థాయి దాటిపోయినప్పుడు, అదేవిధంగా జీవితంలో ఇలాంటి ఆపద ఇంకోసారి వచ్చినప్పుడు, అలాంటి సమయంలో ఎవరైతే మంచి వ్యక్తులను కోల్పోతారో దాని విలువ, దాని గొప్పతనం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గొప్ప గొప్ప మేధావులు కూడా పుస్తకాలు రచించడం జరిగింది. ఒక మంచి స్నేహితుడు లేదా మంచి లక్షణాలు కలిగిన ఒక స్నేహితుడు మనకు ఒక మంచి ఆస్తితో సమానం అనే విషయం కూడా చాలామంది గొప్ప గొప్ప రచయితలు రచించడం జరిగింది. కాబట్టి మంచితనంగా ఉండే వ్యక్తుల యొక్క మంచితనం, గొప్పతనం ఇది కొంతమంది చేతకానితనంగా తీసుకునే వ్యక్తులు ఈ రకమైన ఆలోచన విధానం, సమాజం పట్ల అవగాహన ఉండదు, స్వార్థపరులు, మూర్ఖత్వ వ్యవహారం, ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళకి మంచి వ్యక్తుల యొక్క గొప్పతనం అనేది వాళ్ళకి ఆ టైంలో అర్థం కాకపోవచ్చు, కానీ బట్ జీవితంలో మాత్రం ఏదో ఒక రోజు అర్థమవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తిని కోల్పోయారో, ఎలాంటి వ్యక్తిని వదులుకున్నారో, ఎలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి జీవితంలో మనకుండే సమాజంలో కొంతమంది మాత్రమే మంచిగా ఎదుటి వాళ్ళ కష్టాలను పంచుకోవడం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి నేచర్ ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంది. అలాంటి వ్యక్తులను కూడా మనం హింసించడం, అలాంటి వ్యక్తులను కూడా మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నామో మనం కూడా రేపొద్దున అంతకన్నా భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నా కంటెంట్ కాకపోయినా సరే నేను విశ్లేషించడానికి కొన్ని, అంటే జీవితంలో సమాజంలో జరిగే అనేక అంశాల మీద నేను విశ్లేషిస్తాను. కాబట్టి ఎక్కువ శాతం మంది మంచితనం యొక్క వ్యక్తుల యొక్క గొప్పతనం అర్థం కాలేని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి అర్థం అవ్వాలని విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.